అప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనూది, పిల్లన గ్రోవులు చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందన. నీ సాగెదయేసు నీతో నా జీవిత కాలమంతా, నీ సాగెదయేసు నీతో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, నాకు వలె సాగేదా, నీ సాగెదయేసు నీతో నా జీవిత కాలమంతా, నీ సాగెదయేసు నీతో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా,
నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫను వలె సాగెదా. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతుని వలె సాగెదా. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగెదా. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఏలీ బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుట అను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అని. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ఘనమైన మాటలు ఆలోచించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క 2025 జనవరి మాసంలో నీ మాటలు ఆలోచించడానికి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవటానికి
నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో ప్రకటించడానికి నా శక్తి చాలదు కనుక మీ కృపను నాకు తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడిన వాక్యభాగం ఒక మనుషులు మాటను ఎప్పుడు వినకుండా ఉంటారు, మాటను ఎప్పుడు తిరస్కరిస్తారు అంటే, సహజంగా మానవ నైజం ఎలా ఉంటుంది అని అంటే, బాల్య దశలో ఒక దెబ్బ కొట్టి పిల్లల్ని మనం పెంచవచ్చు. 10-12 ఏళ్ళ వరకు బెత్తం వాడచ్చు, బెత్తం వాడాలి కూడా. వాడి పిల్లల్ని క్రమశిక్షణలోనికి తీసుకొస్తాం. 12 ఏళ్ల వయసు తర్వాత వాళ్ళని బెత్తంతో కొట్టకూడదు. బెత్తంతో కొట్టకుండా జాగ్రత్తగా వాళ్ళని పెంచాలి. ఎప్పుడు గద్దించాలో అప్పుడు గద్దించాలి. 12 ఏళ్ల తర్వాత గద్దించటానికి కూడా అది సరైన సమయం కాదు. కారణం ఎందుకంటే, ఒకవేళ ఆ వయసులో మీరు గద్దిస్తే వాళ్ళకి మీ మీద విరక్తి కలుగుతుంది, తల్లిదండ్రుల మీద విరక్తి కలుగుతుంది. విరక్తి కలిగి మన మీదే ఎదురు తిరిగేటువంటి ఒక దశ వాళ్ళకు వస్తుంది. అది సుమారుగా ఒక 30 ఏళ్ల వరకు అదే సిస్టంలో కొనసాగుతారు. 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ళ వరకు అదే యొక్క పరిస్థితిలో కొనసాగుతూ ఉంటారు. తర్వాత అప్పుడు ఆలోచించడం ప్రారంభిస్తారు. మా నాన్న ఎందుకు చెప్పాడు, మా అమ్మ ఎందుకు చెప్పింది, అలా చెప్పడానికి కారణం ఏంటి, నా మంచి కోసమే కదా వీళ్ళు చెప్పింది, వాళ్ళ గద్దింపులో న్యాయం ఉంది కదా అన్న విషయం అర్థం చేసుకోవడానికి పట్టే కాలం సుమారుగా 30 ఏళ్ల పై తర్వాతే. అంటే మనం ఏ వయసులో మన పిల్లల్ని ఎలా మౌల్డ్ చేయాలో, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలో తల్లిదండ్రులుగా ముందు మనకు తెలియాలి. ఒకవేళ తల్లిదండ్రులుగా అది మనకు తెలియకుండా 12 ఏళ్ల వయసు వరకు బెత్తాన్ని వాడకుండా చాలా గారాభంగా వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చి, వాళ్ళు ఎంత గొడవ చేసినా సహించి, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఏమీ అనకుండా మౌనంగా కనుక ఉంటే వాళ్ళను మనమే పాడు చేస్తున్నాం. వాళ్ళను మనమే స్వయాన నిత్యాగ్నికి నడిపించడానికి మనమే పునాదులు వేస్తున్నాం. ఎందుకంటే స్వాభావికంగా మూఢత్వం అన్నది పుట్టే కాలం అది. ఒక మూఢత్వం అనేది స్వభావ సిద్ధంగా పుడుతుంది ఆ వయసులో. గనుక దాన్ని కంట్రోల్ చేయాలి. ఇక 15 ఏళ్ల తర్వాత నువ్వు కంట్రోల్ చేద్దామని ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అవుతావు. నువ్వెంత చేసినా వర్కౌట్ అవుతుంది. అప్పటికే చేయి దాటిపోయింది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే దశకి వెళితే వచ్చేది నష్టమే తప్ప ప్రయోజనం. మరి ఏం చేయాలి అని అంటే ఏమీ చేయటానికి లేదు. అప్పుడైనా మీరు చేయాల్సిన ట్రీట్మెంట్ ఒకటి ఉంది. అప్పటికి మీ మాట వినట్లేదా? అయితే ఒక పని చేయాలి. ఏమీ అవసరం లేదు, తీసుకొని వాక్యం ముందు కూర్చోబెడితే చాలు. మీరు ఎలా కూర్చోబెడతారో, బ్రతిమాలతారో, బామాలతారో, అలుగుతారో, ఏం చేస్తారో తెలియదు, కానీ తీసుకొని వచ్చి సత్యవాక్యం ముందు మీరు కూర్చోబెడితే వాక్యమే వాళ్ళ మనసును కదిలిస్తుంది. వాక్యమే వాళ్ళ హృదయాలను ప్రేరేపిస్తుంది. వాక్యమే వాళ్ళని ఒక ఉన్నతమైన దశలోనికి తీసుకుని వెళుతుంది. అంటే 15 ఏళ్ల తర్వాత దగ్గర నుంచి మనసును మార్చలేని పరిస్థితులు మనకున్నా వాళ్ళ హృదయాలను కదిలించగలిగేది వాక్యం మాత్రమే.
తర్వాత 30 ఏళ్ళ తర్వాత కొంచెం ట్రాక్లోకి వస్తారు. ఎందుకంటే బాధలు, కష్టాలు, వేదనలు, కన్నీళ్ళు, బాధ్యతలు ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు సైలెంట్ అయిపోతారు. తల్లి మాట ఎందుకు చెప్పింది అని ఆలోచిస్తారు, తండ్రి ఎందుకు చెప్పాడు అని ఆలోచిస్తారు. మామయ్య గద్దించటంలో తప్పు లేదు కదా, అత్తయ్య గద్దించటంలో తప్పు లేదు కదా అని అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత టోటల్గా కొంతమంది ఆ ఏజ్లో కూడా మళ్ళా మారరు. అలా మారని వాళ్ళు చివరికి ఏ దశకు వెళ్ళిపోతారు అని అంటే, నేను మోనార్క్ని, నేను చెప్పినట్లుగానే జరగాలి. ఒకవేళ 30 years ఏజ్లో కూడా మార్పు రాలేదు, వాళ్ళలో ఏమి కలగలేదంటే కలగకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. వాళ్ళ దగ్గర విస్తారమైన డబ్బు ఉండొచ్చు, లేదా వాళ్ళ దగ్గర అధికారం ఉండొచ్చు. వీటన్నిటి వలన వాళ్ళు నేను ఒక మోనార్క్ని అనే స్థాయికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళనేమి ఎవరు ఏం చేయలేరు. చివరికి వీళ్ళకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది అని అంటే ఆఫ్టర్ 60 లేదా ఆఫ్టర్ 70, 70 ఏళ్ళ తర్వాత. అది కూడా ఎప్పుడు అని అంటే, ఒకవేళ ఆయుష్ ఉంటే, వాళ్ళకి ఆయుష్ ఉంటే 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ప్రతి క్రియ వాళ్ళ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. నేను ఇక్కడ తప్పు చేశాను, ఇక్కడ తప్పు చేశాను, ఈ సంవత్సరంలో నా భార్యను ఎంత ఇబ్బంది పెట్టాను, ఈ కాలంలో నేను నా భార్యను ఎంతగా వేదనకు గురి చేశాను, నా పిల్లల్ని పట్టించుకోలేదు, నేను గాలికి వదిలేశాను, ఇదిగో నేను నా భర్త ఎట్లా దురుసుగా ప్రవర్తించాను, నేను నా బాధ్యతను స్వీకరించలేదు, నా భర్తకు అవమానాన్ని తెచ్చాను అని పిల్లలను పట్టించుకోలేదని అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది స్త్రీకైనా పురుషునికైనా. అప్పటికి వయసు ఎంత వస్తుంది అంటే 60 ఏళ్ళు దాటిపోతాయి. ఈ 60 ఏళ్ల ప్రయాణం గడిచిపోయిన తర్వాత అప్పుడు ఒడిదుడుకుల జీవితం ప్రారంభమవుతుంది. చివరికి బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కాళ్ళు పని చేయవు, కాళ్ళు పని చేస్తే చేతులు పని చేయవు, చేతులు పని చేస్తే కాళ్ళు పని చేయవు. చివరాఖరికి బతుకు ఎలా ఏడ్చాలో కూడా అర్థం కాక మంచానికో, హాస్పిటల్కో, అనాథ శరణాలయానికో అప్పగించబడి చివరికి మరణానికి వెళ్ళిపోతారు. ఇది మానవ పరిణామ క్రమంలో మన తప్పిదాల వలన, మన తల్లిదండ్రుల తప్పిదాల వలన మన జీవితాలు పాడైపోయిన పరిస్థితి. మన తప్పిదాలు, అలాగే మన తప్పిదాల వల్ల మన పిల్లల జీవితాలు పాడయ్యాయి. మన తల్లిదండ్రుల తప్పిదాల వలన మన జీవితాలు పాడైపోయాయి. అంటే ఒకళ్ళకి లింకప్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఏలి అనబడిన ఆయన యాజకుడు. ఈయన చాలా నమ్మకంగా దేవుని పని చేసేటువంటి ఒక యాజక ధర్మాన్ని నెరవేర్చేటువంటి ఒక గొప్పవాడు. ఎందుకంటే న్యాయాధిపతుల కాలం పూర్తవుతూ, న్యాయాధిపతుల కాలాన్ని మోషే కాలం తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. ఆ న్యాయాధిపతుల కాలం రన్ అవుతున్న పరిస్థితులు ఇవన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో ఒక యాజకుడిగా ఉన్నటువంటి ఇతను తన బిడ్డల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, తన బిడ్డలు ఎలా ఉన్నారో తను సరిగా గ్రహించలేదు. ఏదో తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరో చెబితే కానీ తన పిల్లలు ఎలాంటి వాళ్ళు అన్న సంగతి తనకు అర్థం కాలేదు. అతడు యాజకుడే, కానీ తన పిల్లలు ఏ దశలో ఉన్నారు అనేది మాత్రం తను గమనించలేదు. అందుకనే బిడ్డల్ని ఎప్పుడు మన వెంట పెట్టుకొని మనం చేయవలసింది 15 ఏళ్ల తర్వాత వాళ్ళని వెంట పెట్టుకొని మనతోనే ప్రయాణం కొనసాగించాలి. మనం ఎక్కడుంటే మన పిల్లలు అక్కడ ఉండాలి. మనం ప్రేయర్కి వెళితే ప్రేయర్లో ఉండాలి. మనం ఫంక్షన్కి వెళితే మనతో పాటు ఫంక్షన్గా ఉండాలి. ఇలా మన పిల్లల్ని మనం ఒక కోడి ఎలా అయితే కాపలా కాస్తుందో అంత చక్కగా కాపలా కాసి వాళ్ళని ఒక దారిలోనికి తీసుకుని రావాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది, వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. మీకు ఇక్కడ ఒక సందర్భాన్ని నేను చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మా నాన్న 10th క్లాస్ వరకు కూడా
ఇంటిలో నుంచి బయటికి వస్తే ఊరుకునేవాడు కాదు. 10th నేను చదివేటప్పుడు కూడా ఇంటిలో నుంచి బయటకు వస్తే ఊరుకునేవాడు కదా, చాలా జాగ్రత్తగా గమనించేవాడు. ఒక బావిలో కప్పలానే నేను బ్రతికాను 10th వరకు. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత రెక్కలు వచ్చిన పక్షిలా ఉంది నా పరిస్థితి. అప్పటి వరకు ఒక థియేటర్ తెలీదు, ఒక సినిమా హాల్ తెలీదు, ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, ఎక్కడికి వెళ్ళటానికి లేదు, టైం ఉండేది కాదు ముందు. అంత షెడ్యూల్ని టైట్ చేసేసేవాడు. 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు స్కూలు, ట్యూషను, ఇల్లు, ఇది తప్ప మరొక ప్రపంచం లేదు. ఈ 10th క్లాస్ వరకు. 10th దాటిన తర్వాత రెక్కలు వచ్చిన పక్షిలా ఉంది. ఆ సమయంలో ఒకసారి నేను చెప్పా పెట్టకుండా మా స్నేహితునితో కలిసి సినిమాకి వెళ్ళాను. మా నాన్న వచ్చి అడిగాడు. అడిగితే మరి మా అమ్మ ఏం చెప్పిందో తెలియదు. నా స్నేహితులు ఎవరో కనుక్కొని వాళ్ళ ఇంటి అడ్రస్ వెతికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడున్నాడు అని అడిగాడు. మరి వాడిని ఎంత గద్దించాడో నాకైతే తెలియదు, కానీ వాడు ఉన్న సీక్రెట్ చెప్పేశాడు. మీ వాడు సినిమాకి వెళ్ళాడు. ఏ సినిమాకి వెళ్ళాడు? అన్నసూర్యమ్మ గారి అల్లుడు భాస్కర్ డీలక్స్లో ఆడుతుంది. అది ఫస్ట్ షో. అంటే ఈవినింగ్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. నేనేమనుకున్నానంటే రాత్రి 9ంటికి మా నాన్న వచ్చేసరికి 9:15లే, నేను 9:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను నేను. ఒకవేళ వెళ్ళినా ఏదో ఒకటి ఎక్కడికో చోటకి వెళ్ళానని చెప్పొచ్చులే అని సినిమా చూడాలని ఒక తపన. అప్పట్లో టీవీలు లేవు, ఏమీ లేవు. వెళ్ళి హాల్లో కూర్చొని సినిమా చూస్తూ ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను దింపి వెళ్ళిపోయాడు. హాల్ ఎత్తుక్కొని హాల్ లోపలికి వచ్చేసి లోపల ఎత్తుకుతున్నాడు నా గురించి. నేను కనపడలేదు ఆయనకి, ఆయన నాకు కనపడ్డాడు. భయం అక్కడే స్టార్ట్ అయింది. వెతికాడు. నేను ఆయన కనపడకుండా తప్పుకొని ఉన్నాను. అయిపోయింది. ఆయన వెతికి వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. నేను వచ్చేదాకా ఖాళీగానే కూర్చున్నాడు. తర్వాత భజన స్టార్ట్ అయింది. అంత అవసరమా? నా వయసు అప్పటికి 17 ఏళ్ళు. 17 ఏళ్ళు. వదిలిపెట్టలేదు. 5ంటికి స్కూల్ అయిపోయితే నువ్వేం చేస్తున్నావు 6 గంటల వరకు అని అడుగుతాడు. పక్కింటికి వెళ్ళానంటే ఎందుకు వెళ్ళావంటాడు. ఏం అవసరం అంటాడు. సెంటర్లో నిలబడకూడదు అంటాడు. సెంటర్లో నిలబడటానికి వీల్లేదు. స్కూల్ అయిపోగానే ఇంటికి రావాలి. ఇంట్లో కూర్చోకూడదు. మళ్ళా ఇదొక పెద్ద నాకు పనిష్మెంట్. ఇంట్లో కూర్చొని మా అమ్మతో, మా చెల్లితో, మా తమ్ముడితో మాట్లాడతా సరదాగా ఉన్న ఊరుకోడు. ఏం చేయాలి? స్కూల్ లేదా? కండవ భుజాన్ని వేసుకుని బట్టి దగ్గరికి రా అనేవాడు. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. కండవ భుజాన్ని వేసుకొని బట్టి దగ్గరికి రా. ఇంట్లో ఎందుకు నీకు? ఇంట్లో ఏం పని? ఉంటే స్కూల్ లేకపోతే వచ్చే అక్కడికి. 6 తర్వాత నిద్రపోతే ఊరుకునేవాడు కాదు. ఖాళీగా ఉంటే అసలు ఊరుకునేవాడు కాదు. రా అనేవాడు. అక్కడికి తీసుకెళ్ళి ఏం చేసేవాడు? ఏం చేయడు. కూర్చో అనేవాడు. అంతే. అక్కడ కూర్చో, వాళ్ళు పని చేస్తూ ఉంటారు, కూర్చో అంటాడు. చూస్తూ ఉండాలి వాళ్ళని, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండాలి. ఈయన కాసేపు ఉండేవాడు, మళ్ళీ టౌన్లోకి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ 1 గంట, 1:30కు వచ్చేవాడు. విసుగొచ్చేది, కోపం వచ్చేది. ఏంది కంట్రోలింగ్ అనుకునేవాడిని. కానీ తర్వాత అర్థమైంది నాకంతా. నా సమయం ఎక్కడ ఎప్పుడు వృధా కాలేదు. వర్కర్ మేనేజ్మెంట్ అనేది ఏంటో ఆ రోజు చూసి నేర్చుకున్నాను. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. ఎలా పని చేయించాలో నేర్చుకున్నాను. ఎవరన్నా పని వాళ్ళు తగ్గితే వెళ్ళు పని చేయనేవాడు. ఒక వ్యక్తి తగ్గితే రే వెళ్ళి ఆ బూడిదెత్తి వాళ్ళకి ఇవ్వనేవాడు.
ఆ బట్టీలో రాళ్ళు అందుకునేమనేవాడు. వర్షం వస్తుంటే రాయంత లాట్లో పేర్చేసేయమనేవాడు. అంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, పని చేయాలి అన్నదే ఆయన ఆలోచన. వర్కర్స్ ఉంటే కూర్చోమనేవాడు, తగ్గితే నువ్వు కూడా పనిలోకి వెళ్ళమనేవాడు. అప్పుడు చేసిన పనిలో కట్టిన కాయలు ఇప్పటికీ చేతుల మీద నాకు కనబడుతూ ఉంటాయి. పని చేస్తున్నప్పుడు తగిలిన దెబ్బలు, ఆ గాయాలు ఇప్పటికీ నా ఒంటి మీద ఉంటాయి. కానీ ఆ రోజు నాకు వేదన, కానీ ఈరోజు నాకు ఆనందం. నా తండ్రి నా దగ్గర లేకపోయినా, నాకుతో పాటు లేకపోయినా, ఆయన మీద ప్రేమ పెరగటానికి ఆయన నన్ను పెంచిన క్రమశిక్షణే ఈరోజు నాకు ఆయన పట్ల ప్రేమను పెంచింది. ఆ రోజు ద్వేషాన్ని పెంచింది, ఈరోజు ప్రేమను పెంచింది. అందుకనే నాకు తండ్రి అంటే అన్న పదానికి ఆ విలువేంటి అన్నది నాకు అర్థమైంది. అందుకనే పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి, వదిలేయకూడదు. వాళ్ళని రెక్కలు వచ్చాయి కదా, ఇంకేం చెప్తాము, వాళ్ళ పని ఏంటో, వాళ్ళేంటో, వాళ్ళు చదువుకుంటున్నారు, చిన్నపిల్లలు కాదు అంటానికి వీల్లేదు. గమనించాలి, గద్దించాలి. 15 ఏళ్ల తర్వాత పిల్లలతో స్నేహం చేయాలి. అదొక్కటే నాకు లోటు మా ఇంట్లో. మా నాన్నతో మాట్లాడాలంటే భయం, ఎదురుగా కూర్చోవాలంటే భయం, అడగాలంటే భయం. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా ఏదన్నా అడగాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, మా అమ్మకి చెప్పాలి, మా అమ్మ చేత అడిగించాలి. అంటే ఇవన్నీ ఎందుకు అని ఆలోచిస్తే పిల్లల పట్ల తండ్రి శ్రద్ధ తీసుకోవాలి. అందుకనే తల్లి కంటే తండ్రి గొప్పవాడండి. అలా అంటారేమో. తల్లి కేవలం 5-6 ఏళ్ళు మాత్రమే పెంచుతుంది, 5-6 ఏళ్ళు మాత్రమే పెంచుతుంది. 5-6 ఏళ్ళ తర్వాత లేదా 10 ఏళ్ల తర్వాత తండ్రి బాధ్యత తీసుకుంటాడు. అక్కడ నుండి ఎప్పటి వరకు ఈ బాధ్యత ఉంటుంది అని అంటే తను చనిపోయేంత వరకు బాధ్యత కొనసాగుతూనే ఉంటుంది. తను చనిపోయేంత వరకు 10 ఏళ్ల దాకా తల్లి పెంచితే 10 ఏళ్ల నుంచి పెంచే బాధ్యత తండ్రిదే. వాళ్ళు ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఇది ఆలోచించాలి. ఈ ఏలి ఎందుకని అది చేయలేదు? ఈరోజు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారు? ఇక్కడ పెద్ద నష్టం ఏం జరుగుతుందో తెలియదండి. ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని ఎవరు ఆపలేకపోయారు, చివరికి తండ్రి కూడా ఆపలేకపోయాడు. చివరికి తండ్రి కూడా ప్రమాదాన్ని ఆపలేకపోయాడు. మళ్ళీ యాజకుడే తండ్రి. ఏలి అన్న ఆయన యాజకుడు. ఎవరో చెబితే కానీ నీ పిల్లలు, నీవు యాజకుడివి, యాజక ధర్మాన్ని నెరవేరుస్తున్న ఒక యాజకుడివి, నీ పిల్లలు నీ బాధ్యతను పుణికిపుచ్చుకొని యాజక ధర్మానికి సహకారులుగా ఉండవలసిన నీ పిల్లలు బలులు అర్పించడానికి వచ్చిన వాళ్ళని ప్రేరేపించి వాళ్ళతో శయనిస్తున్నారు. నీకు సంగతి తెలుసా అడిగాడు. వాళ్ళని ప్రేరేపించి వాళ్ళతో శయనిస్తున్నారు. అప్పుడు ఏలీకి అర్థమైంది, పిల్లల్ని పిలిచాడు. ఏలీకి అర్థమై ఏలీ పిల్లల్ని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడో మీరు చూడండి. అక్కడ 22 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఏలీ బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు అను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను. అంటే ఎవరైతే ప్రత్యక్షపు గుడార ద్వారము దగ్గర సేవ చేయటానికి వస్తున్న వాళ్ళని ప్రేరేపించి వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు ఈ ఏలీ యొక్క పిల్లలు. ఏమండి, ఈయన వృద్ధుడైపోయాడు, పెద్దవాడైపోయాడు. అంటే బాల్య దశ నుంచి పిల్లలు ఎలా ఉన్నారో గమనించకపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో నువ్వేమీ చేయలేవు, చూస్తూ ఉండటం తప్ప. వాళ్ళు తాగుతున్నా నువ్వు గద్దించలేవు, వాళ్ళు తిరుగుతున్నా నువ్వు గద్దించలేవు. ఇంకా వాళ్ళే నీ మీద ఇంకా కంప్లైంట్ చేస్తారు.
నువ్వు తాగట్లేదా అంటారు, నువ్వు తిరగట్లేదా అంటారు, నువ్వు తాగట్లేదా, నువ్వు తిరగట్లేదా అని తల్లిదండ్రుల మీద రివర్స్ కౌంటర్ వేస్తూ ఉంటారు. అంటే మన జీవితాన్ని వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తున్నారు, మన అడుగులు వాళ్ళు జాగ్రత్తగా చూస్తున్నారు. నువ్వు తండ్రివైనా నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా గమనిస్తా. నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు నీ పిల్లల ప్రవర్తన కూడా చెడిపోతుంది. నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు నీ భార్య ప్రవర్తన కూడా చెడిపోతుంది. నీ భార్య ప్రవర్తన సరిగా లేనప్పుడు భర్త ప్రవర్తన చెడిపోతుంది. అంటే ఒకదానికి ఇంటర్లింక్ ఉంది ఇక్కడ. భర్త ప్రవర్తన సరిగా లేనప్పుడు భార్య ప్రవర్తన చెడిపోతుంది. భార్య చెడ్డదండి అంటారు. భార్య చెడ్డది ఎందుకయింది ఆలోచించారు ఎప్పుడన్నా? నా భార్య చెడ్డదండి, నా మాట వినట్లేదండి అన్నారనుకోండి, అసలు నీ భార్య చెడ్డది ఎందుకయింది? నీవు నీ భార్యను ప్రేమించట్లేదు, నీవు నీ భార్యను సుఖపెట్టట్లేదు. అందువల్ల నీ భార్య తప్పదారి తప్పింది. నీ భార్య సమయాన్ని నీ భార్యకి ఇవ్వట్లేదు, అందువల్ల నీ భార్య గాడి తప్పింది. తప్పు నీది, నీ భార్యది కాదు. అక్కడ నీ భార్య తప్పు చేసింది అని అంటే ఆ తప్పు నీదే, నీ వలన నీ భార్య తప్పు చేసింది. లేదు నీ భర్త తప్పు చేశాడు అంటే అది తప్పు నీది, నీ భర్తది కాదు. నీ భర్త అవసరాన్ని నువ్వు తీర్చట్లేదు, నీ భర్త యొక్క అవసరాలు గమనించట్లేదు, నీ భర్తకి ఏది కావాలో వండి పెట్టట్లేదు, నీ భర్త పట్ల ప్రేమగా ఉండట్లేదు, నీ భర్త పట్ల చిరాకు పడుతున్నావు, విసుక్కుంటున్నావు, వేధిస్తున్నావు, చిరాకు తెప్పిస్తున్నావు. అప్పుడు నీ భర్త దారి తప్పుతాడు. నీ దగ్గర దొరకని ప్రేమను వేరే చోట వెతుక్కుంటాడు. అలాగే స్త్రీ కూడా చేస్తుంది. భర్త దగ్గర ప్రేమ దొరకనప్పుడు ఆ ప్రేమను వేరే చోట వెతుక్కుంటుంది. పిల్లలు అలాగే చేస్తారు. తల్లిదండ్రుల దగ్గర దొరకని ప్రేమ స్నేహితుల దగ్గర వెతుక్కుంటారు. ఆ స్నేహితులు మంచివాళ్ళైతే మంచి దారిలో ఉంటారు, ఆ స్నేహితులు చెడ్డవాళ్ళైతే చెడుదారికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి మెటీరియల్ ఏంటి అని అంటే ప్రేమ. ఈ ప్రేమ ఎవరికి వాళ్ళు పంచాలి, పంచకపోతే ప్రమాదం. ప్రేమను పంచితే లాభం, ప్రేమను పంచకపోతే ప్రమాదం. అందుకనే నీ ప్రేమ నీ మనసులో ఉంచుకోకూడదు, నీ భర్తకు పంచాలి, నీ భర్త కోసం ఎదురు చూడాలి. అందుకనండి పాతకాలంలో సిస్టమ్ ఎందుకు అలా పెట్టారో మీకు ఎప్పుడు అర్థం కాదు. భర్త భోంచేసేంతవరకు భార్య భోంచేయకూడదు, లేదా భర్త భోంచేసిన ప్లేటులో భార్య భోంచేయాలి. ఎందుకు పెట్టారు సిస్టమ్? ఎప్పుడైనా మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? భర్త భోంచేసిన తర్వాత భార్య ఒకవేళ ముందు భోంచేసింది అనుకోండి, ఏం జరిగిద్దో చెప్పండి నాకు. ముందు భోంచేసింది ఏం జరిగిద్ది? ఏం జరిగిద్దండి జనరల్గా చెప్పండి నాకు. ఫస్ట్ కుండ ఖాళీ అయితే ఎందుకు? బాగుంది తినేద్దాం, కాదు వచ్చేసరికి వండుదాం, అవునా? ఫస్ట్ పాత్ర ఖాళీ అయిపోయింది. పాత్ర ఖాళీ అయ్యి వండుదాం అనుకునే లోపు ఏముంటుంది? బడలిగ్గా ఉంది అని ఎవరు కనపడతారు? బెడ్. ఆ బెడ్ కనపడిపోయి బెడ్ మీదకి వెళ్ళి అక్కడ పడకేస్తారు. దీని సంగతి మర్చిపోతారు. కుండలో కూడు లేదే, మొత్తం తినేసేమే అనేది మర్చిపోతారు. మర్చిపోయి అక్కడ పడకేస్తారు. పడకేయగానే 2 గంటలు 3 గంటలు, ఎందుకు బరీగా తింటాం కదా, బరీగా తింటారు, తిని పడకేస్తారు. పడకేయగానే ఏమవుతుంది? 2-3 గంటలు నిద్ర. ఈలోపు అయ్యగారు వస్తాడు, వచ్చి అమ్మాయి అన్నం పెట్టు అంటాడు. ఏదో నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయొచ్చు కదా, ఫోన్ చేస్తే కదా నేను వండేదంటే ఉట్టిదే. మొత్తం నాకు వేసిన తర్వాత ఏముంటుంది అక్కడ? లేదా ఆల్రెడీ తినేసిన తర్వాత, లేదా ఆ ఫోన్లో పడిపోయి ఏదో పనులు, లేకపోతే నిన్నటిదో మొన్నటిదో ఫ్రిడ్జ్లో ఉంటే దాన్ని అడ్జస్ట్ చేద్దాంలే. ఎంత మ్యానిపులేషన్ ఉంటుంది అనుకున్నారు?
ఏం అర్థం కాదనుకుంటున్నారు మీరు? అన్నీ తెలుసు. మీకంటే దేవుడు కొంచెం బుర్ర ఎక్కువే ఉంటుంది మాకు. అర్థమైందండి? పురుషునికి ఎప్పుడు బుర్ర ఎక్కువే కాదు, ఆ బుర్రను అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అయిపోతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ. అక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ. ఆ ప్రేమ అక్కడ దీన్ని దృష్టిలో పెట్టుకున్న పాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? భర్త తినేదాకా భార్య తినకూడదు. అది కూడా మళ్ళీ భర్త తిన్న ప్లేటులో తినాలి. అంటే ఇప్పుడు ఈమె ఎక్కడుండాలి? భర్త తినే ప్లేట్లో తినాలంటే ఎక్కడుండాలి? తినే దగ్గరే ఉండాలి. ఈయన తినేసిన 2 గంటలకు తిన్నారనుకోండి, దాని మీద ఏమైద్దండి? ఏమైద్ది చెప్పండి? ఈగలన్నీ వస్తాయా? భర్త తిన్న ప్లేట్ అంటే కడిగి తినకూడదు. మళ్ళా రూల్ ఎలా పెట్టారో చూడండి. కడిగి తినకూడదు. ఎలా తినాలి? కడగకుండా తినాలా, కడిగి తినాలా? భర్త తిన్న ప్లేట్లో అన్నం తినాలి భార్య అంటే కడిగి తినాలా, కడగకుండా తినాలా? కడగకూడదు, కడగకుండా తినాలి. ఎందుకంటే తను కొంచెం వదిలిపెడతాడు. ఆ వదిలిపెట్టి నాకు కొంచెం ఆ దానిలో ఇంకొంచెం రైస్ వేసుకొని తినాలి. తినేటప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే తినాలి. వెంటనే తినకపోతే ఏమవుతుంది? ఈగలు వచ్చేస్తాయి. ఆ ఈగలు దాని మీద వాలితే రోగం వస్తుంది. కాబట్టి టైం ఇవ్వకూడదు. అక్కడే ఉండాలి. తన దగ్గరే కూర్చోవాలి. తనకు పరిచర్య చేయాలి. ఆ పరిచర్య చేయటం పూర్తయిన తర్వాత తను తినటం ప్రారంభించాలి. అంటే నువ్వు నీ భర్త భోంచేసేంత వరకు అక్కడే ఉండాలి. అక్కడే ఉండాలి. వడ్డించాలి. కొసరి కొసరి పెట్టాలి. ఈ సిస్టమ్ ఎందుకు పెట్టాడో తెలియదు. దీని వెనక ప్రేమ అభివృద్ధి చెందుతుంది. అంటే నీ పట్ల నీ భర్తకు ప్రేమ పెరుగుతుంది. నా భార్య నా కడుపు చూసింది, నేను అన్నం తినే వరకు ఉంది, నాకు ఇష్టమైన భోజనాన్ని తయారు చేసి పెట్టింది. 2 విషయాలనండి. 1 ఫుడ్, 2 తన సుఖం. ఈ 2 పంచగలిగినప్పుడు నీ భర్తకు నీ మీద అపరిమితమైన ప్రేమ. అపరిమితమైన ప్రేమ ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ 2 విషయాల్లోనే. ఇవి రెండిట్లో ఏ లోటు రానివ్వకూడదు. దీన్ని అర్థం చేసుకుంటుందండి ఈరోజు ఈ సమాజం. ఈ సమాజానికి అర్థమైందా? అందరూ ఉద్యోగాలు, వ్యాపారాలు, బిజీ షెడ్యూల్. వీళ్ళే నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి. బిజీ లైఫ్ అండి. బిజీ లైఫ్. మెకనైజ్డ్ జీవితం అయిపోయింది. మెకనైజ్డ్. ప్రేమ అన్నది ఒక్క డ్రాప్ కూడా ఉండట్లేదు. ఏదో కొత్తగా పెళ్ళైన దాంపత్య జీవితం కాబట్టి ఏదో ఒక 2 ఏళ్ళు అలా సరదాగా ఉంటారేమో. ఆ తర్వాత ఏ అటాచ్మెంట్స్ ఉండవు, ఏ రిలేషన్స్ ఉండవు. నీ బెడ్రూమ్ నీదే, వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళదే. ఎవరు ఉరుకులు వాళ్ళవే, ఎవరు పరుగులు వాళ్ళవే. ఎవరు చిరాకులు వాళ్ళవే, ఎవరు పరాకులు వాళ్ళవే. ఎక్కడండి ప్రేమ పుట్టేది? ఎక్కడైతే ప్రేమ దూరం అవుతుందో అక్కడ అపవాది ప్రవేశిస్తుంది. ఎక్కడైతే ప్రేమ అనేది తన స్థానాన్ని కోల్పోతుందో ఆ స్థానంలోనికి అపవాది ప్రవేశిస్తుంది. ఆ అపవాది నీ మీద ఇద్దరికి ద్వేషాన్ని పెంచుతుంది. అది తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, మరెవరైనా కావచ్చు. అంటే వీటన్నిటిలో డ్రాప్ అవుట్ ఏంటి అని అంటే ఒకే ఒకటి, మనం మన దగ్గర నుంచి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళవలసినంత ప్రేమ నీ తల్లిదండ్రులకు కానీ, నీ అన్నదమ్ములకు కానీ, నీ అక్క చెల్లెళ్ళకు కానీ, నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, నీ పిల్లలకు కానీ చెందనప్పుడు 3వ వాడు వచ్చేస్తాడు. 3వ వాడు రంగప్రవేశానికి కారణం ఇది. ఇక్కడ ఏలి పిల్లల మధ్య జరిగిన ఎడబాటు, క్రమశిక్షణ అన్నది లేనప్పుడు, అప్పుడు ఎక్కడైతే గద్దింపు, ఎక్కడైతే క్రమశిక్షణ జరగలేదో
అందుకని బెత్తం వాడాలి. సామెతల గ్రంథంలో ఒక ఉన్నతమైన పదాన్ని ప్రయోగిస్తాడు. సామెతల గ్రంథం 28 అనుకుంటాను. సామెతల గ్రంథం జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా చూడగలిగితే 27వ అధ్యాయం 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలు కోరు స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మనకి ముద్దులు పెట్టేవాడంటే ఇష్టం. నువ్వే తప్పు చేసినా నీదే రైట్, నువ్వే కరెక్ట్, నువ్వే సూపరు. సేవకుడైనా స్నేహితుడైనా పొగిడే స్నేహితుడంటే ఎంత ప్రేమ మీకు. నాలాంటోడంటే ఏముంటుంది ప్రేమ మీకు? నన్ను చూస్తేనే కారాలు మిరియాలు పచ్చళ్ళు పచ్చిమిరకాయలు కనపడవు, కానీ అన్నీ లోపలే ఉంటాయి. దొరుకుతాడా? కారణం ఎందుకు? నేను పోసేదంతా గాయమేగా. అంటే ఇప్పుడు గాయాలు చేసేటువంటి సేవకుడు ఏమండి మంచివాడా చెడ్డవాడా? ఏమన్నాడు చూడండి ఇక్కడ. గాయం చేసేవాడు ఎవడంట? మేలు కోరేవాడు. స్నేహితుడు కావచ్చు, సేవకుడు కావచ్చు. గాయం చేసే ప్రతివాడు మేలు కోరేవాడు. నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, నీ అక్క అయినా, నీ తమ్ముడైనా, ఎవరైనా. కానీ నీకు ముద్దులు పెట్టేవాడు ఎవడు అంటే పగవాడు. అంటే వాడు పగవాడు అన్నది నీకు అర్థం కాదు. ఎవడైనా నీ తప్పుని ఎత్తి చూపించకుండా సూపర్ భయ్యా భలే చేసేవని ప్రతిదానికి అన్నాడు అనుకో, గుర్తుపెట్టుకుంటే ఆడే ఇస్కరియోతు యోధ నీ పక్కనే ఉన్నాడు. సూపర్ భయ్యా, నువ్వు అసలు నువ్వు కింగ్, నువ్వు లెజెండ్, నువ్వు సూపరు అన్నాడా? వేస్తున్నాడు కాటు, మెల్లిగా తవ్వుతున్నాడు గొయ్యి. ఆ గోతిలో పడిపోతావు నాన్న, ఆ గోతిలో పడిపోతావు, ఆ గోతిలో నువ్వు దూరిపోతావు. అందుకని అన్నాడు, లోపల ప్రేమించుట కంటే బహిరంగ గద్దించుట మేలు. ఏమండి, మేలుకోరు స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. వాడు ఏం చేస్తాడంట? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం. 28, 23. నాలుకతో ఇచ్చకపు మాటలు మాట్లాడుట కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. చిన్నప్పుడు మా నాన్న గద్దిస్తే గద్దించాడు, లాస్ట్కి ఇప్పుడు మా నాన్న పట్ల విపరీతమైన ప్రేమ పెరగడానికి కారణం ఏంటంటే ఆయన గద్దించిన గద్దింపే. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి? ఏమండి, గద్దిస్తారా? నిజమా? ఒకవేళ పక్కన వాళ్ళు గద్దించినా మీరు ఊరుకోరు. పక్కన వాళ్ళు అంటే ఎవరు? మీ అమ్మ గద్దించింది అనుకోండి, అసలు మీ అమ్మ నీకేం పని, నా కొడుకుతో నీకేం సంబంధం అంటారు. మీ అక్క గద్దించింది అనుకో, నీకేం పని అసలు, మా అబ్బాయి అంటే ఊరకనే నీకు కోపం వస్తుంది. అసలు మా అబ్బాయి వైపు, మా అబ్బాయిని మాట పడినారు, మా అబ్బాయి అంటే వాళ్ళంటే విపరీతమైన ప్రేమ, మా పిల్లలంటే అసలు ప్రేమే ఉండదు నీకు. ఎప్పుడు చూసినా చిరాకుగానే ఉంటావు, కోప్పడుతూ ఉంటావు. వాళ్ళు ఏం చేసినా నీకు తప్పుగానే కనపడింది. నిజమండి. ఏమన్నాడు అక్కడ? నాలుకతో ఇచ్చకపులాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తుదకు ఎక్కువ దయ. ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నన్ను తీసుకువెళ్ళటానికి
ప్రారంభంలో మా టీచరే నాకు కారణం, లేదా మా తల్లే కారణం, లేదా మా అక్కే నాకు కారణం, లేదా మా అన్నే నాకు కారణం అని పెద్దవాడయ్యి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళినప్పుడు నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి, నీ అక్క గురించి, నిన్ను గద్దించి క్రమశిక్షణలో పెట్టిన నీ వాళ్ళ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటావు. కానీ బాల్య దశలో వాళ్ళు నీకు శత్రువులు, చండ శాసనులు. వస్తున్నాడు రా బాబు చండ శాసనుడు, మనకు ప్రశాంతతే ఉండదు. నిజంగానండి, తల్లిదండ్రులకి నిజంగా ఏ పాఠాలు సరిగ్గా తెలియదండి. వాళ్ళకి ఏది నేర్పాలో కూడా తెలియదండి, ఎలా ఉంచాలో కూడా తెలియదండి. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ ఇలా మన పిల్లల్ని మనం పెంచితే మనం కంట్రోల్ చేయలేకపోవటం వలన వచ్చే నష్టం ఏంటో ఒకసారి ఆలోచించండి. వచ్చే నష్టం, ఆ నష్టం ఏంటో ఈ సమూయేలు గ్రంథంలో రాశాడు. మళ్ళీ ఇప్పుడు రండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 22వ వచనం నుండి నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి, జాగ్రత్తగా మీరు చూడండి. 24 నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. నాకు ఏదైతే వినబడిందో మీరు ఏం చేస్తున్నారని నేను విన్నాను, అది మంచిది కాదు, అది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. మీరేం చేస్తున్నారు తెలుసా? యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను. ఒక మనిషి పట్ల మరొక మనిషి ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎవరు విమర్శిస్తారు? దేవుడు విమర్శిస్తాడు. నువ్వు చేసింది తప్పో లేదో దేవుడు సరిచేస్తాడు. ఎందుకంటే జరిగింది ఎవరెవరికి? నరునికి నరునికి మధ్య. కానీ ఇక్కడేంటి? ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను? దేవుని పని విషయంలో మనం తప్పు చేసామనుకోండి, దేవుని విషయంలో పాపం చేసామనుకోండి, దేవుని పని విషయంలో తప్పు చేసామనుకోండి, అప్పుడు ఎవరు విజ్ఞాపన చేసేవాళ్ళు? ఎవరు? ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? అదే మరణకరమైన పాపం అంటే. మరణకరమైన పాపం అంటే దేవుని పనిని విస్మరించటం. వ్యభిచారం అన్నా క్షమింపబడుతుందేమో, కానీ పనిని విస్మరిస్తే అది మరణకరమైన పాపం కింద పరిగణింపబడుతుంది. అందుకని నేను పదే 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 దేవుని పనిని అస్సలు విస్మరించొద్దు, పక్కన పెట్టొద్దు, వెనకడుగు వేయొద్దు, తప్పించుకోవద్దు అని చెప్పడానికి గల కారణం ఇదే. నరునికి నరుడు తప్పు చేస్తే, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శించను. పోనీలే, దేవుడు మన పక్షాన్ని నిలబడి ఓకే నేను క్షమిస్తున్నాను, నీకేంటి, నేను క్షమిస్తే నీకేంటి ప్రాబ్లం? అదే కదా అన్నాడు. మోషే విషయంలో జరిగిన పొరపాటు ఏంటో తెలుసా? నేను క్షమించి నిన్ను వెళ్ళి బండ దగ్గర మాట్లాడమన్నాను, నువ్వెందుకు ఈర్ష్యపడుతున్నావు? నువ్వెందుకు ఈర్ష్యపడుతున్నావయ్యా? వాళ్ళు నా మీద సనిగారు, నా మీద గొణిగారు, నా మీద ఇబ్బంది పడ్డారు, అయినా క్షమించేది ఎవరు? నేను. మోషేతో మాట్లాడారు వాళ్ళు, మాకు నీళ్లు లేవు, తాగడానికి లేవు, ఆ దోసకాయలు లేవు, ఈ దోసకాయలు లేవు, ఐగుప్తులో ఉన్నప్పుడన్నా బెటరు, మాకు అన్నీ దొరికినాయి, ప్రశాంతంగా ఉన్నాం, ఇక్కడికి వచ్చేసరికి నీళ్లు లేవు, మాకు నీళ్ళు ఇస్తావా, ఇవా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసావని మోషేతో వాదన పెట్టుకునే దశకు వచ్చేసారు. ఇదంతా గమనించిన దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ పర్వతం దగ్గర నిలబెట్టి కర్ర తీసుకొని వెళ్ళు, బండతో మాత్రం మాట్లాడు అన్నాడు. బండతో మాత్రం మాట్లాడు అన్నాడు. వీడిని కొట్టేశాడు. కొట్టేసరికి అప్పుడు కోపం మండిపోయింది దేవునికి. నీకేంటి ప్రాబ్లం? ఇస్తానన్నది నేను, నీకేంటి ప్రాబ్లం? అంటే ఒక మనిషికి మధ్య విమర్శ జరిగితే ఆ విమర్శను సరి చేయటానికి దేవుడు ఉన్నాడు. దేవుని విషయంలో తప్పు జరిగితే, అంటే తప్పు చేయటం అంటే అర్థం ఏంటో తెలుసా?
దేవుని పని విషయంలో ఏదైనా తప్పు చేస్తే నిన్ను రక్షించటానికి ఎవడు ఉండడు. నీ తరఫున విజ్ఞాపన చేయటానికి ఎవడు ఉండడు. ఎవడు ఉండడు. అప్పుడు రంగంలోనికి దిగేది ఎవరో తెలుసా? నిన్ను లేపేసేది ఎవరో తెలుసా? అప్పుడు మీ నాన్న కూడా నిన్ను రక్షించలేడు. మీ నాన్న పాస్టర్ అయినా, మీ నాన్న సేవకుడైనా, లేదా ఇంకొకళ్ళైనా ఎవ్వరూ రక్షించలేరు. ఏలీ పిల్లలు తప్పు చేస్తే ఏలీ పిల్లలను రక్షించటానికి ఏలీ పనికి రాలేదు. తెలుసా? ఏలీ పనికి రాలేదు. కిందకి చదవండి. ఎవడైనను యెహోవా విషయమై పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. అంటే పిల్లలు మన మాట వినట్లేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళు పోయి ఎవరి చేతిలో పడ్డట్టు? మనుషుల చేతిలో పడితే పర్వాలేదు. మనుషుల చేతిలో పడితే ఎవరు రక్షిస్తారు? దేవుడు రక్షిస్తాడు. ఇప్పుడు మన మాట వినకుండా మన పిల్లలు మూర్ఖులైపోయారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఎవరి చేతిలో పడ్డట్టు? దేవుని చేతిలో పడ్డారు, అపవాది చేతిలో కాదు. అందుకని మీరు చెప్పకండి అనేది నేను. ఎందుకంటే మీరు చెప్పేవన్నీ తప్పులే. దేవుని చేతిలో పడ్డారు పోయి. అదే అన్నాడు చూడండి, యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఇప్పుడు తల్లిదండ్రుల మాట పిల్లలు వినకుండా మూర్ఖులుగా తయారయ్యారనుకోండి, తల్లిదండ్రుల మాట వినకుండా మూర్ఖులుగా తయారైపోయారనుకోండి, మూర్ఖులుగా తయారయ్యారంటే వీళ్ళు ఎవరి చేతిలో పడ్డట్టు? ఎవరి చేతిలో? యెహోవా చేతిలో. అంటే యెహోవా వారిని చంప దలచి ఉండెను. అంటే లేపేయటానికి ఎవరు రంగంలోనికి దిగారు? దేవుడే స్వయాన దేవుడే రంగంలోకి దిగితే యాజకుడు ఏం చేస్తాడండి? వాళ్ళ యాజకులు పిల్లలైనా సరే పోవాల్సిందే. యాజకుల పిల్లలైనా పోవాల్సిందే, విశ్వాసులైనా పోవాల్సిందే, ఎవరైనా పోవాల్సిందే. అందుకని దేవుని చేతిలో పడకండి. దేవుని చేతిలో పడకండి, మనుషుల చేతిలో పడండి. దేవుని నిలబడి రక్షిస్తాడు నిన్న. దేవుని చేతిలో పడ్డారా రక్షించడానికి ఎవడో ఉండడు. అందుకనే దేవుడు గనక చెయ్యి విడిస్తే మన జీవితం దుర్భరం, కుక్కలు చింపిన విస్తరిలా మారిపోతుంది. అందుకని దేవుడు ఏం చేస్తాడు? ఒక్కసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4 సార్లు చెప్తాడు, 5 సార్లు చెప్తాడు, 10 సార్లు గద్దిస్తాడు. గద్దించి ఎన్నిసార్లు గద్దించినా కుక్కతో ఒక వంకర అన్న సామెత మనలో ఉంటే మనం ఆయన చేతిలో పడినట్లే. అంటే ఆయనే నిన్ను చంపటానికి సిద్ధపడిపోతాడు. ఆయన నిన్ను చంపేయడానికి సిద్ధపడతాడు. అంటే ఆయన కత్తి వాడతాడా, వెపన్ వాడతాడా, బాంబు వాడతాడా? ఆయన ఏది వాడడు. నిన్ను తీసుకెళ్ళి ఆ బాంబులు వాడేవాడి చేతిలో నిన్ను పెడతాడు. అర్థమైందా? అంటే నిన్నెవడో కాపాడ్డు. నిన్ను తీసుకెళ్ళి కోళ్ళ గంపలో తన్నాడు, కానీ పోయి ఎక్కడ పడ్డాడంట? గారెల గంపలో పడ్డాడని చెప్తారు. ఇక్కడ గారెల గంపలో పడ్డావు, దేవుడు తంతే ఎక్కడ పడతాడు? పోయి పడేది అపవాది చేతిలో. ఇక వాడు ఆడుకుంటాడు. వాడు ఎలా ఆడతాడంటే, ఇక నిన్ను పరిచర్యకు రానివాడు. నిన్ను అడుపు, ఆ వ్యాపారం చేయి, ఈ వ్యాపారం చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి, అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బులు వస్తాయి, నీకెందుకు ఈ పరిచర్య, ఇదంతా ఎందుకు గోల, డబ్బులు బాధ. వెళ్ళిన దగ్గర నుంచి అమ్మారావు గారు అలా అంటాడు, ఇలా అంటాడు, ఆ పని చేయలేదంటాడు, ఈ పని చేయలేదంటాడు. మనం అమ్మారావు గారు చెప్తుంది తప్పా రైటా? ఆయన చెప్పే దానిలో తప్పేమన్నా ఉందా? మనం అలా చేస్తున్నాం కాబట్టే కదా అలా అన్నాడు అని ఆలోచించాలి. అలా కాకుండా అలా చెప్పాడేంటి, ఇలా చెప్పాడేంటి అంటే ఉన్నదే చెప్తాడు. గారెల గంపలో పడితే పర్వాలా, అపవాది గంపలో పడ్డారనుకోండి
మీకు అర్థం కాదు. అందుకని వీళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళ నాన్న చెప్పిన అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మాటను వినకపోయిరి. మీరైనా కానీ ఎంత చెప్పినా కానీ మార్పు రావట్లేదు అనుకోండి, అంటే ఇప్పుడు మీరు ఎవరి చేతిలో పడ్డట్టు? ఇప్పుడు మీరు ఎన్నైనా చెప్పుకోండి, మా పని మాదే, మా పని మాదే, మాలో ఏ మార్పు రాదు. 24లో ఎలా ఉన్నామో 25లో కూడా అలాగే ఉంటాం, 23లో ఎలా ఉన్నామో 24లో అలాగే ఉంటాం, 25లో ఎలాగ ఉన్నాం 26లో అలాగే ఉంటాం. మీరెంతనా చెప్పుకోండి, చెవిటోడు ముందు శంఖ ఊదినట్టే, మాలో మార్పు రాదు అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్టు? మిమ్మల్ని తన్నాడు, మీరు పోయి ఎక్కడ పడ్డారు? ఇప్పుడు ప్రాణం పోదు, ఎక్కడ పడతారు? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చూడండి జాగ్రత్తగా. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రు, అపవాదకులు, దేవదూషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులై ఉన్నారు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఏమండి, ఇప్పుడు ఇదే గంప, గారెల గంప, అపవాది గంప. అందుకని ఎప్పుడైనా కానీ మనం ఒక మాట మన దగ్గరకు వచ్చింది అనగానే అది తప్ప రైటా ఆలోచించాలి. ఇది మన మంచికా? ఇది మన మంచి కోసమేనా? తండ్రి ఒక మాట అన్నాడండి అనగానే మా నాన్న ఎందుకు అన్నాడు ఆలోచించండి. తల్లి ఒక మాట అంది, ఎందుకంది ఆలోచించండి. నీ మేలు కోరేనా? అయితే స్వీకరించండి, దాన్ని సరి చేసుకోండి. రెండోసారి అలా జరగకుండా ఉందనుకోండి అంటారా? ఇప్పుడు మీరు టయానికి వచ్చారనుకోండి, నేను చెప్తానా టయానికి రండి అని నేను చెప్తానా? మీరు వస్తే నేను చెప్తానా? మీరు పని చేస్తే నేను చెప్తానా? మీరు వచ్చారనుకోండి నేను చెప్పను కదా. మీరు సమయానికి వచ్చారనుకోండి, సమయానికి రండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నారనుకోండి, చెయ్యండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. మీ బాధ్యతను మీరు గుర్తెరిగి చేసుకుంటున్నారనుకోండి, టకటక అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నారు, మెసేజ్లు పెట్టేస్తున్నారు, ఈరోజు క్లాస్ ఉందని రాని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అందరినీ పోగు చేస్తున్నారు, వచ్చేసరికి మీటింగ్ పెట్టి స్టార్ట్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఫస్ట్ మెసేజ్ కంప్లీట్ చేస్తున్నారు, నా టైంకి నాకు అప్పగిస్తున్నారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? మీ బాధ్యత మీరు నెరవేరుస్తున్నారు, ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది? అవసరం లేదు కదా. అలా చేయలేదనుకోండి, మనం ఎలా ఉన్నామంట? దేవుడు అప్పగించేశాడు కాబట్టి అందుకనే పైన కూడా చెప్తాడు, వారి అవివేక హృదయములు అంధకారమయమైన 22 తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యిరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి
తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రాత్మకు అప్పగించెను. మీరు మారరు గనుక మీ ఇష్టం వచ్చినట్లు మీరు బ్రతకండి. దేవుడే వదిలేస్తాడండి చెయ్యి. మీరు మారరు, ఎంత చెప్పినా మారరు. అందుకనే రాని వాళ్ళకి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఎన్నైనా రాలేదంటాం. ఇక రాలేదనుకోండి, ఏం చేస్తాం మనం? గుర్రాన్ని ఏమండి కాలువ దాకా తీసుకెళ్ళగలుగుతాం, తాగించగలమా? తాగాలనే ఇష్టం తనకు ఉండాలి కదా, తీసుకెళ్ళ. అందుకని రాని వాళ్ళకి నేను 1 సారి 2 సార్లు చెప్తాను, అంతకంటే ఇంక చెప్పనండి. కారణం ఎందుకు? పని చేసి చెయ్యని వాళ్ళని కూడా 1 సారి 2 సార్లు పని చెప్తాను. చేయరు అనుకోండి, ఇంక వాళ్ళకి పని చెప్పను. ఎందుకు? వాళ్ళకి చెప్పడం వల్ల ఉపయోగం లేదు, వాళ్ళు చేయరు. నువ్వెంత చెప్పినా చేయరు. అందుకనే పర్సనల్గా చెప్పటం మానేసి వాక్యంలో సందర్భాన్ని బట్టి మాత్రమే మాట్లాడతాను. సందర్భం వచ్చినప్పుడే చెప్తాను, ఆ తర్వాత చెప్పటం కూడా వదిలేస్తాను. అందుకనే మీరు రాలేదనుకోండి, 1 సారి చూస్తాను, 2 సార్లు చూస్తాను, 1 సారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3 సార్లు చెప్తాను. ఇంక రావట్లేదనుకోండి, వాళ్ళ ఇష్టం. మనం ఏం చేస్తాం? మనం ఏం చేయగలమండి? అమ్మమ్మ నువ్వు రమ్మ, నువ్వు రమ్మ, నువ్వు రమ్మ, బతిమలాడి ఎంతవరకు వాక్యాన్ని నేను వినిపించాలి? బతిమలాడి ఎంతవరకు నేను వాక్యాన్ని వినిపించాలి? బతిమలాడి ఎంతవరకు చేయాలి? మరి దేవుడు బతిమలాడొచ్చుగా, అపవాదికి ఎందుకు అప్పగించాడు? దేవుడు బతిమలాడొచ్చుగా, నాయనా తప్పునైనా తప్పునైనా తప్పునైనా, ఏలీ పిల్లలయ్యా మీరు ఇలా చేయకూడదు, మీ నాన్న చూడు వృద్ధాప్యంలో కూడా మీకోసం ఎంత ప్రయాసపడుతున్నాడు అని అనొచ్చుగా. అనకుండా దేవుడే స్వయాన వాళ్ళని అపవాది చేతికి చంపటం అంటే అర్థం ఏంటో తెలుసా? అపవాది చేతికి అప్పగించటం అంటే రంగంలోకి దిగింది ఎవరు? దేవుడు కనుక మనసు మార్చాలి అనుకుంటే పెద్ద కష్టమా? నీలో ఇష్టం లేకుండా ఎవరు ఏం చేయలేరయ్యా, దేవుడు కూడా ఏం చేయలేడు. నీకు ఉండాలి తృష్ణ, నేను దేవుని కోసం కష్టపడాలి అనే తపన మనకు ఉండాలి. మనకు ఆ తపన ఉండాలి, మనకు ఆ జీలు ఉండాలి. అంతేగాని పాస్టర్ గారు ఏం చేస్తాడు? ఎన్నిసార్లు గుర్తు చేస్తాడు, ఎన్నిసార్లు రమ్మని పిలుస్తాడు, ఎన్నిసార్లు కబురు చేస్తాడు, ఎన్నిసార్లు ఎమ్మటపడతాడు. మనకుండాలి. అందుకని నేను ఈ 2025లో ఒకటే స్లోగన్, నేను ఎవరికి ఫోన్ చేసి పలానా రోజు పలానా చోట మీటింగ్ ఉంది, మీరు వస్తున్నారా అని నేను అడగను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరే ఫోన్ చేసి నన్ను అడగాలి, సార్ మేము వస్తామని. మీకు ఆసక్తి ఉండాలి. నేను పొద్దాకలు మీకు ఫోన్ చేసి మీరా నా ఇంట్లో పెళ్ళా ఏంటి? ఏమన్నా నా ఇంట్లో పెళ్ళి అయితే మీ ఇంటికి రావాలి, శుభలేఖ ఇవ్వాలి, మిమ్మల్ని పిలవాలి, సాదరంగా ఆహ్వానించాలి. దేవుని పనికి కూడా పేరును ఫోన్ చేసి చెప్పాలా? ఇక్కడ అనౌన్స్ చేస్తే లెక్కలోనికి తీసుకోరా మీరు? నేను మైక్లో అనౌన్స్ చేస్తాను, లెక్కలోనికి తీసుకోరా? తీసుకోవాలండి. మైక్లో అనౌన్స్మెంట్ వచ్చింది అని అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు పని ఉందని తెలిసింది. తెలిసిన వెంటనే భయంతో పరిగెత్తాలి, అడగాలి, సేవకుడి దగ్గరికి వచ్చి అడగాలి, అయ్యా ఏమన్నా పని ఉందా, నేను ఏమైనా పని చేయాలా, ఎన్నింటికి రమ్మంటారు, ఎప్పుడు రమ్మంటారు, ఏదైనా పని ఉంటే చెప్పండి, ఏ టైంకి రావాలి, వచ్చి అక్కడ నిలబడాలి. ఇది ప్రొసీజర్, ఇది గౌరవించటం, ఇది దేవుణ్ణి కనపరచడం అంటే. అంతేగాని నాకు ఫోన్ చేయలేదుగా, నాకు చెప్పలేదుగా, నాకెందుకు అంటే మీరు ప్రత్యేకతను కోరుకుంటున్నారు. మనం ఎప్పుడు తగ్గించుకోవాలంటే, ఎందుకంటే అది దేవుని పని, అది మన దగ్గరికి రావటమే గొప్ప భాగ్యం. ఆ పని చేసే అదృష్టం దక్కింది మనకి. ఈ అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు అయ్యా వందనాలు అని మనం చెప్పుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యాలు. అందువలన తల్లిదండ్రులైన వారు పిల్లల్ని అలా ప్రేరేపించాలి. అయ్యా దేవుని పని ఎప్పుడు వచ్చినా నువ్వు వేగిరమే వెళ్ళిపో. అందుకనే సండే స్కూల్ అనేది పెట్టింది.
సండే స్కూల్లో ఇవి నేర్పుతారు, దాన్ని ఫాలో అవుతారు. యవ్వన దశకు వచ్చేసరికి దాన్ని అమలు చేయాలి. ఆచరణ పెట్టేది విశ్వాస జీవితం, తెలియచేసేది బాల్య జీవితం. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ వయసులో పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకోండి. లేదా స్వయాన రంగంలోనికి దిగేది పరలోకమందున్న తండ్రి. ఆయన రంగంలోనికి దిగితే ఎవ్వరూ ఏమీ ఆపలేరు. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి నీ ఘనమైన, ఉన్నతమైన, విలువైన మాటలు నీ పిల్లలకు చెప్పాను. ఏలి తన పిల్లలకు హెచ్చరించిన ఆ పిల్లలు మనసు కరగలేదు. ఎందుకు కరగలేదు అనంటే, వాళ్ళని చెయ్యి విడిచేసింది ఏలీ కాదు, పరలోకమందున్న తండ్రి అన్న సత్యాన్ని నీ వాక్యాన్ని బట్టి మేము గ్రహించాం. ఈరోజు మా పిల్లలు కూడా మా మాట వినట్లేదు అని అంటే, చెయ్యి విడిచివేయబడి మీ చేతిలోనికి వచ్చేసారు. మీ చెయ్యి జారిపోయారు. మీ చెయ్యి జారిపోయి మీరే వాళ్ళని అపవాదికి అప్పగించాలి అనుకున్నారు. ఆ దశకు మా పిల్లలు వెళ్ళారేమో ఒకసారి మమ్మల్ని మేము గమనించుకొని, అలా వెళ్ళనివ్వకుండా పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మాకు అనుగ్రహించండి. మా బాధ్యతను మేము గుర్తెరిగి ప్రతి సంవత్సరం ఇదిగో ఏ వయసులో పిల్లల్ని ఎలా పెంచాలో మాకు నేర్పించండి. తెలియక నా తండ్రి పిల్లల పట్ల శ్రద్ధగా ఉన్నామేమో, మమ్మల్ని మేము గ్రహించుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న నీ బిడ్డలకు కూడా మీ కృపను తోడుగా ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలమ్మా. థ్యాంక్ యూ.